లేదా? ఎందుకంటే అసలు వీళ్ళకి రాజకీయ జన్మనిచ్చిందే చంద్రబాబు నాయుడు గారు కదండి. ఇప్పుడు మీరు పండి మీరు భయపడిపోయారు. ఇప్పుడు మేము అనంతపురం ఇప్పుడు వంశీది ఎలా ఉంటుందంటే మీకు చెప్తానండి. ఒక టీవీ ఇంటర్వ్యూ చూశాను. ఏమన్నా మద్దుల చెరువు సూర్య హత్య మీకు తెలిసే జరిగింది అంటే అదే నాలాంటాడు అనుకో, ఊరుకోవా బాబు అంటారు. నేను మనకు తెలియదు కాబట్టి అంతే, ఊరుకో అన్నా అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటే ఏంటి అంటే అవతరాడు అబ్బో నిజంగా నేను ఉందనుకోవాలి. అది వీళ్ళ క్యారెక్టర్లు అది. ఇప్పుడు బిలాట్ వాళ్ళు అడిగితే ఏమంటారు, మనకు సంబంధం లేకపోతే. మరి పరిటాలకి సంబంధం లేనప్పుడు ఈయనకి పరిటాల గారితో ఆ పేరు ఎలా వాడుకున్నాడు, ఎట్లా ఇక్కడ మరి నేను మాట్లాడచ్చో తెలియాలి కదా, ఇప్పటికే తెలియాలి. పరిటాల కుటుంబం కూడా దీని మీద స్పందించాలి. మరి ఎందుకు స్పందించట్లేదో నాకు అర్థం కాదు వంశీ విషయం. నిజమే, నేను చాలా సార్లు అనుకున్నా. ఎందుకంటే ఆయన ఏదో ఆయన డబ్బులు దగ్గర పెట్టాడని, వంశీ దగ్గర ఆ డబ్బులు రవి గారు చనిపోయిన తర్వాత డబ్బులు నీ దగ్గర ఉండిపోయినాయి అని అప్పుడప్పుడు సునీత గారికి ఇచ్చేవాళ్ళు. రకరకాల ప్రచారాలు అవన్నీ పక్కన పెడితే పరిటాల రవి గారు చనిపోయాక చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకున్నాడు. ఆమెని ఎలక్షన్ లో ఇక్కడి నుంచి కానీ రాష్ట్రం మొత్తాన్ని అక్కడ పెట్టి బై ఎలక్షన్ లో ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎలాగన్నా ఓడించాలని ఉంటే మొత్తాన్ని పెట్టి ఆమెను గెలిపించాడు. 2009లో గెలిచింది, 2014లో క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చి వాళ్ళు మాట్లాడకపోవడం తప్పండి. నిజం చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు చెప్పుకునేది పరిటాల రవి పేరు వంశీ, అవును. అప్పుడు వాళ్ళు దిగాలి. ఇప్పుడు అదే వంశీ వెంకటకృష్ణ గారితో పేరు చెప్పుకున్నాను, మీరు దిగకపోతే మీది కూడా తప్పే, అంతే కదా. మరి చాలా మంది నన్ను క్వశ్చన్ సార్ ఇది మాత్రం ఎందుకు మాట్లాడరా అని. నిజంగా చెప్తున్నా, వాళ్ళు గౌరవమైన కుటుంబం, పార్టీకి కావాలి, పార్టీ గురించి కష్టపడ్డారు. కానీ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు ఏమన్నా అనుకోండి, నా మనసులో ఉన్న అభిప్రాయం మాత్రం చెప్పా. వాళ్ళు వంశీ విషయంలో పరిటాల కుటుంబం స్పందించాల్సిన అవసరం ఉంది, మీ అభిప్రాయం? తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఇందా చెప్పే కదా, ఇప్పుడు ఏమంటే పరిటాల రవి కానీ ఇంకొకరు కానీ పార్టీ ఉంటేనేనండి. పార్టీ లేకుండా ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. ఇప్పుడు ఆ కుటుంబం కూడా అంత పేరు వచ్చిందంటే పార్టీ వల్ల వచ్చింది, అంతే కదా. పార్టీ వల్ల వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ నాయకుడి భార్యని, ఆ పార్టీ నాయకుడి కొడుకుని మాట్లాడుతున్నప్పుడు మన భార్య మన కొడుకుని అంటే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా. అలాగే రియాక్ట్ అవ్వాలి, మేము అలాగే అవుతాం. సందేహం లేదు, పరిటాల రవి గారు మాస్ లీడరే, సందేహం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తించి ఆయన ఎన్టీ రామారావు తీసుకున్న తర్వాత ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ, శక్తి అయిపోయాడు. లేకుండా వీళ్ళందరూ ఇది కాదు పార్టీ అన్ని. ఇప్పుడు అదే పరిటాల రవి గారు ఒక మాస్ లీడర్, ఎప్పుడైతే తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉందో శక్తి అయిపోయాడు. మాస్ లీడర్ శక్తి అయిపోయారు. ఆ శక్తి ఎవరి వల్ల వచ్చింది? పార్టీ వల్ల. పార్టీ అనేది ఎప్పుడు కూడా అది పార్టీ లేకపోతే మనం నాయకులుగా ఇది ఎవరండి. అంతేలే, రైట్. అయితే దీని మీద నెక్స్ట్ దేనికి సంకేతం? వంశీ అరెస్ట్ అనేది కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో మీరు కక్ష సాధింపు టార్గెట్ ఎవరంటే ఎవరు ఊరుకుంటారు? కొడాలని కూడా నెక్స్ట్ టార్గెటే. మేము టార్గెట్ కాదండి, నేను కూడా అంటున్నా. టార్గెట్ ఎందుకు టార్గెట్ చేయరు? ఎందుకు చేయరు చెప్పండి? టార్గెట్ ఎందుకు చెయ్యం? చంద్రబాబు గారు నానా మాట్లాడినాడు. చంద్రబాబు గారిని ఒకసారి అంటాడండి కొడాలని, అసలు మరి మీడియా ముందు చెప్పచ్చో చెప్పకూడదు. నాకు గుర్తుంది, ఇంటి మీదకి వెళ్తాను, ఇంట్లో వాళ్ళు నాకు కొత్తను దారుణంగా మాట్లాడాడు. అసలు ఏమంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విచారం జరుగుతుంది, నేను కెమెరాలో ఫోటోగ్రాఫర్లు తీసుకొని వెళ్తాను అన్నాడండి. అప్పుడు ఆ రోజు నేను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారా, నా కొడక నువ్వు ఆ ఇల్లు గేట్ టచ్ చేస్తే నిన్ను చంపేస్తానన్నా. ఏంటండి ఆ మాటలు ఏంటండి? చంద్రబాబు నాయుడు గారు ఏంటి అసలు అనొచ్చా? మాట అనొచ్చా అండి చెప్పండి? అసలు ఇప్పుడు వాళ్ళన్న మాట మా నోట్లోంచి అనడానికే మాకు ఇదిగా ఉంటే అనొచ్చండి. మిమ్మల్ని ఎక్కడో మీరు లారీ క్లీనర్లుగా నా కాకి డ్రెస్ వేసుకొని తిరిగేవాడిని నిన్ను ఎమ్మెల్యేని చేసి ఒక కొడాలని ఇస్తే మాట వస్తే వీళ్ళకి అసలు ఎన్టీ రామారావు గారిని దూరం నుంచి కూడా చూసి ఉండరు నాకు తెలిసి. దూరం అసలు ఎన్టీ రామారావు గారు ఏదో వీళ్ళు సొంత ఇదిలాగా ఈ కొడాలని ఒక తోడ మీద వల్లభనేని వంశీని ఒక తోడ మీద పెట్టుకొని వీళ్ళకి గోరుముద్దలు తినిపించి వీళ్ళని పెంచినట్టు మాట్లాడతారు వీళ్ళు. నాకు అక్కడే వస్తుంది వీళ్ళ మీద.
రైట్. సో ఇప్పుడు ఏం జరగబోతోంది, అది ఇది వంశీని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఒక మేజర్ అరెస్ట్ ఇది. అంతకుముందు నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, అది వేరే కేసు. కానీ పార్టీని, పార్టీ కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని కించపరిచిన, అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తులు వీళ్ళలో ఒక అరెస్ట్ మేజర్గా జరిగింది కాబట్టి వాళ్ళ